వెల్కమ్ టు లహరి రాకేష్ ఛానల్. మన డైలీ వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము దుబ్బరాజేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. సో దానికి సంబంధించి మా వాళ్ళు అయితే రెడీ అయ్యారు. మా లహరి అయితే ఇప్పుడు పూజ చేస్తుంది. ఇంట్లో దీపం ముట్టించుకొని మా ఇంటి దగ్గర శివునికి అక్కడ దీపం ముట్టించి మేము దుబ్బరాజేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. అంతేనా లహరి? సో ఇవాళ మన దేవునికి పూజ చేస్తుంది. చూడండి, దీపం ముట్టించింది. ఇప్పుడు ఆరాధిస్తుంది. తీసుకొచ్చుకో. ఓకే, ఏంటో పొంగ పాటలు. ఓకే, ఇదేంటిది చిన్న? సో ఇవాళ అయితే మనం దుబ్బరాజేశ్వర స్వామి గుడికి పోతున్నాం. మా ఇంటి దైవం స్వామి ఆశీస్సులు మాకు మీకు అందరికీ ఉండాలని, మనందరం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ధన కనక వస్తు వాహనాలతో సర్వ ఆయురారోగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఇంటి దేవుణ్ణి కోరుకుంటున్నా. ఓం నమ శివాయ, అరుణాచల శివ. ఓం నమో వెంకటేశాయ నమః. ఏంటిది ఇది చిన్నయ్య? ఏంటిది? ధూప్ స్టిక్ ముట్టించినవా? మా చిన్నోడైతే ధూప్ స్టిక్ ముట్టించిండు. మంచిగా రెడీ అయిపోయినావా దుబ్బరాజన్ దగ్గరికి పోవడానికి? అభిషేకం అన్నపూజ చేసుకొని రావాలి స్వామివారిది. స్వామి దయతోటి మనం ఇప్పుడు తొందరగా చేరుకోవాలి, వీలైనంత తొందరగా దుబ్బరాజేశ్వర స్వామి గుడికి చేరుకోవాలి. ఇప్పటికే 8 అవుతుంది, లేట్ అవుతుంది ఇప్పటికే. మా లహరి ఇంకా హారతి ఇవ్వలేదు. హారతి ఇస్తున్నావా? ఎప్పుడు పోతాం మనం? ఎండ అవుతుందా మనం పోయే వరకు? 11 అవుతుందా మనం పోయే వరకు? 8 అవుతుంది ఇప్పుడు. సరే, హారతి తీస్తుంది. రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం నిత్య జయ మంగళం, మంగళం నిత్య శుభ మంగళం, శంకరాయ మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళ నిరాజనం సమర్పయామి. దుబ్బరాజేశ్వర స్వామికి జై, దుబ్బరాజేశ్వర స్వామికి జై, అరుణాచలేశ్వరునికి జై, కాశీ విశ్వేశ్వరునికి జై. ఓం నమః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి జై, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి జై, శ్రీ సీతారామాంజనేయ స్వామికి జై. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామ్ జై హనుమాన్. మీరు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోవాలి. సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చిండు. సో ఇవాళ అయితే దుబ్బరాజేశ్వర స్వామి దగ్గరికి పోదామని అందరం రెడీ అయిపోయినాం. వచ్చి కూర్చున్నాడు కన్నయ్య. ఉడకపోతుందా? చాలా ఉందా? అవి ఎన్ని బాక్సులు అనుకున్నావు? ఓకే, ఎప్పుడు పోదాం చిన్న? ఎప్పుడు పోదాం? ఇప్పుడు ఓడేనా? దీపం ముట్టించింది అమ్మ. ఇప్పుడు అక్కడికి పోయి దీపం ముట్టించి పోవడే. మా చిన్నోడైతే ఇది కొనుక్కున్నాడు, ఒకటి తిరుపతిలో కొనుక్కున్నాడు. తిరుపతిలో కొనుక్కున్నావు కదా ఈసారి? తిరుమలలో కొండ మీద కొనుక్కున్నావు కదా? మంచిగా ఉంది. చూపిస్తున్నావు, కనబడుతుంది. అవును మంచి రికార్డు, స్టాప్ ఇవన్నీ ఉన్నాయి. కనబడతలేదు, దూరంకి వెళ్ళి చెప్పాలి, కనబడది లేకపోతే ఇలా. చెప్పు చూపి. మంచిగా వస్తుంది. అన్ని అలా వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క బటన్ నొక్కితే ఒక్కొక్క రకమైన సౌండ్ వస్తుంది. ఇది ఎంత కొనుక్కున్నాం చిన్న? 700 కావచ్చు దాదాపు. తిరుమలలో కొన్నాం, చాలా బాగుంది. 2-3 టైమ్స్ తిరుమల పోయినప్పుడు కొని అన్నావు కదా. తర్వాత లాస్ట్ మొన్నటిసారి పోయినప్పుడు కొన్నావు. అవును, అదొక వేరియేషన్. అలా రకరకాల సౌండ్స్ వస్తాయి. అలా ఇదొక సౌండ్ చిన్న. ఏమై రెడీయా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే వీడియో. మళ్ళీ దుబ్బరాజన్ దగ్గరికి వెళ్ళాక వీడియో తీసి పెడతా. ఓకే, బాయ్ అందరికీ, బాయ్. హాయ్, హలో అందరికీ, వెల్కమ్ టు లహరి రాకేష్ ఛానల్. ఇవాళ మనం దుబ్బరాజేశ్వర స్వామి గుడికి వచ్చినాం. ఇప్పుడే అభిషేకం అయింది. అన్న పూజ కోసం వెయిట్ చేస్తున్నాం. గోమాతను కూడా కంకణ కూడా కట్టేసినాం. సో మా పిల్లలు అయితే ఆడుకుంటారు. అన్నీ ఇక్కడ దేవాలయాలు కూడా దర్శనం చేసుకున్నాం. దేవుళ్ళని మొత్తం దేవాలయాలు కూడా దర్శనం చేసుకున్నాం. సో ఇది దుబ్బరాజేశ్వర స్వామి టెంపుల్. మా ఇంటి దైవం
స్వామిని ఇప్పుడే దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నాం. ఈసారి ముందట గోపురం కూడా కడుతుండ్రు. చాలామంది వచ్చారు ఇవాళ. ఇది జగిత్యాల జిల్లా పెంబర్ల కోనాపూర్లో ఉంటుంది. సరంగపూర్ మండల్ కిందకి వస్తుంది ఈ విలేజ్. పెంబర్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వర స్వామి నిలయమై ఉన్నారు. స్వయంభూగా వెలిసిన స్వామి. ఇక్కడ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇదేమో సీతారాముల వారి టెంపుల్. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. సో చాలా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతంగా. ఇక్కడ పూజలు కూడా అవన్నీ కూడా చాలా బాగుంటాయి. హరి ఏం చెప్తున్నావు? ఏమేమైనాయి ఇవాళ దర్శనాలు? ఏమేమి దర్శనాలు చేసుకున్నావు? దుబ్బరాజన్న వినవాడా తేడా? ఏం అభిషేకం చేసుకున్నావా? ఏం చేసినావు? అభిషేకం, అన్న పూజ ఉంది. ఇంకా కట్టేసినాం. గణ పూజ ఎక్కడ అయింది? కాలే ఉంది. చిన్నయ్య, ఓ చిన్నయ్య, ఎటు వచ్చినావు? అగో ఇద్దరు కొట్టుకుంటారు. అల్లరి ఎత్తులు ఇద్దరు. అగో 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 అయ్యో, ఇద్దరు ఫుల్ అల్లరి ఎత్తులు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఆకలి అయితే అన్నం పెడతారు. ఇప్పుడు ఇక్కడ అన్నం పెడతారు, తినుడే. ఎటు పోతున్నావు మళ్ళా? వీళ్ళిద్దరు తిరుగుడు మీద పడ్డారు ఫ్రెండ్స్. సో ఇది మా టెంపుల్, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే దర్శనం చేసుకుంటే జగిత్యాల వస్తే జగిత్యాల జిల్లా పెంబర్ల కోనాపూర్లో ఉంటుంది. స్వామి చాలా కరుణమయుడు స్వామి. మన కోరికలు తీరుస్తాడు. స్వామి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని, మాపై మీపై ఆ దుబ్బరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు పెరగాలి, మన ఛానల్ని ఎక్కువ మంది చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోల్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏ చిన్నయ్య, కన్నయ్య, గిజ్జుడిగో మీరు కొట్టుకునేది, ఇగో మీరు కొట్టుకునేది వీడియోలో పడుతుంది. ఇగో ఇద్దరైతే ఆడుకుంటారు. ఓకే ఓకే తిందాం. సో ఇక అన్న పూజ అయిన తర్వాత అన్నం తిని ఇంటికి బయలుదేరడమే. ఇప్పటికైతే ఇది వీడియో. మళ్ళీ తర్వాత మళ్ళీ తీస్తా. చూడండి ఒకసారి టెంపుల్ చూపిస్తా మీ అందరికీ. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు చాలామంది. ముందర గోపురం మీద కడుతున్నారు, ఇంకా అది నిర్మాణం పూర్తి కాలేదు. మన శివరాత్రికి ఓపెన్ చేసారు ముందర నుంచి రావడం. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. అటు కళ్యాణ కట్ట ఉంటుంది, అటు కళ్యాణ కట్ట. ఇక్కడైతే ప్రసాదాల కౌంటర్ అవన్నీ, టికెట్లు, మన అభిషేకం టికెట్లు అవన్నీ అందులో ఇస్తారు. చిన్న కనబడుతున్నాయి కదా అక్కడ. సో ఇక్కడ ముందర ధ్వజస్తంభం ఉంటుంది. బాగుంటుంది టెంపుల్ అయితే ఇటు ఉంది. బయటకు వెళ్ళి చూస్తే మనకి వ్యూ కనబడుతుంది. బయటకు వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ వ్యూ కనబడుతుంది. దుబ్బరాజేశ్వర స్వామి టెంపుల్ అని. సో ఇది ధ్వజస్తంభము. ఈ గోపురం నుంచి లోపలికి వస్తే ఇట్లా ఉంటుంది. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది. దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది. ఇది మా టెంపుల్, శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానము. చూడండి, శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానము, పెంబర్ల కోనాపూర్, సారంగపూర్ జిల్లా, జగిత్యాల మండలం, సారంగపూర్. ఓం నమః శివాయ. సో ఇక్కడ కంకణ కట్టేస్తారు. ఇక్కడ కోడలు కూడా ఉన్నాయి. మా పిల్లలు ఇద్దరు అయితే ఎగురుతారు. మా వాళ్ళు ఏమైంది? ఇద్దరికి ఏమైంది? వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఉన్న వాటర్ తాగాలి. కూల్ వాటర్ తాగదు ఇప్పుడు తాగద్దు. కూల్ వాటర్ సరిదైంది నీకు. నీకు తెలిపిందా? కూల్ వాటర్ పోతే తెచ్చి పడుకోపో, తాగుపో. తాగు వాటర్ బాటిల్. నీళ్ళు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. కూలి తాగు. ఓకే ఉన్నాయి, వాటర్ కూడా ఉన్నాయి. నేను చూడలేదు, ఇప్పుడే చూసిన. తాగురు కన్నేసినాయి. కూలి నువ్వు తాగి చూడు. ఒకళ్ళు తాగుతావు. చల్ల ఉన్నాయా? చల్ల ఉన్నాయి. పో అన్నదానానికి అయితే లైన్ కట్టాలి. ఇక్కడ మనం కూడా పోయి లైన్ కడదాం మన పిల్లలతోటి. కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా లైన్ కట్టాలి. లేదు రావాలి.